గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ నాయకత్వంపై జగన్ రెడ్డి షాడోల పెత్తనం ఈ విషయం మీద శాసనసభ్యులు గణబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీలో బీసీలను ప్రోత్సహిస్తూ ఒక అగ్ర నాయకత్వాన్ని అందించే విధంగా పూర్తి స్వేచ్ఛనిచ్చి నాయకత్వ పటిమ ద్వారా వారికి అత్యంత గుర్తింపునిచ్చే విధంగా నాయకత్వాన్ని అందించినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక నచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ప్రత్యేకించి ఏదైతే బీసీల పైన షాడోల పెత్తనం అనేటువంటి సబ్జెక్టు గతంలో చూసాం. రాజరికాలు ఉండేటప్పుడు సామంతరాజుల పాలన, ఆ రకంగా ఒక 5 జోన్లు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని విభజించే జగన్ రెడ్డి గారు 5 జోన్లకి ఒక్క బీసీ అంటే ఒక్క బీసీ కూడా సామంతుడిగా పనికిరారా అని ఈ సభ ద్వారా, జైహో బీసీ ద్వారా ఒకసారి ప్రశ్నించదలుచుకున్నాను. సామంతరాజులు ఒకవైపు ఉత్తరాంధ్రకి సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ఒకవైపు ఉభయ గోదావరి జిల్లాలకి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి వారసులు, ఇంకో రాయలసీమకి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, నెల్లూరు ప్రకాశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోస్తా జిల్లాలకి అయోధ్య రామిరెడ్డి గారు. ఈ రకంగా సామంత పరిపాలన. ఎవరి మీద వీరి పెత్తనం? రాష్ట్రంలో 50% పైగా ఉండేటువంటి బీసీల పైన వీరి పెత్తనం కాదా అని చెప్పి మనందరూ ఒక్కసారి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని ఒక్కసారి వాళ్ళందరూ వారు ప్రశ్నించుకోవాలి. ఇచ్చిన పదవులు అలంకారప్రాయం. ఆఖరికి ఒక ఉత్తరాంధ్ర లేదా రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రుల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఒక తాగునీటికి సంబంధించినటువంటి ఎన్నో ఏళ్ల జీవనాడి, ఆ కళ మనకి ప్రసారం జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని 2021 నాటికే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది మాట్లాడించినటువంటి మంత్రులు కూడా బీసీల్ని వాడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అబద్ధాలు చెప్పించేటువంటి వాటికి బీసీల్ని వాడుకునేటువంటి వ్యక్తి ఈరోజు జగన్ రెడ్డి గారు. ఒక అత్యున్నతమైనటువంటి సభాపతి ఉండేటువంటి ఆ రకమైనటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్వేచ్ఛ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక్కసారి అందరూ కూడా అంతర్మదనం చేసుకోవాలి. యనమల రామకృష్ణ గారు స్పీకర్గా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పూర్తి స్వేచ్ఛనీయటం వల్ల ఈ రోజుకి కూడా చరిత్రలో తెలుగు వారి గుండెల్లో ఒక బీసీకి ఒక అగ్ర నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఎన్టీ రామారావు గారు ఆ స్వేచ్ఛనిచ్చి నాయకత్వ పటిమని గుర్తించారనేటువంటిది ఈరోజు అందరూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు చూస్తున్నాం, రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వడమే కాదు, వాటిలో పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు నాయకత్వమైన ఈ షాడోల పెత్తనం ఉండేటువంటి వ్యవస్థ ఒక్క తెలుగుదేశం పార్టీలోనే లేదనేటువంటిది అందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సామంత పాలనలో ఒకవైపు అరాచకాలు, భయపెట్టడాలు, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీలో గర్వంగా ఒక సైనికుడిగా పనిచేయాలని చేసామనేటువంటి గర్వంగా తెలుసుకునేటువంటి ఏకైక పార్టీ బీసీలో ఆత్మ గౌరవంతో పుట్టినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అదే గర్వంగా మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఆ నాయకత్వాన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల వారు పెంపొందించి ఈరోజు ఆ నాయకత్వ పటిమ ఉన్నటువంటి వారు అందరినీ కూడా ఈరోజు తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆర్థికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దలు చెప్పారు, వాటి గురించి పోలేదు, అవన్నీ కూడా ఈరోజు ఆగిపోయినాయి. విద్య కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఈరోజు చిన్న అణగారిన వర్గాలకు ఇచ్చేటువంటి నిధులు కానీ అవన్నీ ఆగిపోయినాయి.
ముఖ్యంగా విదేశీ విద్యకి వెళ్తే బీసీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు, సంపాదన పరులు అవుతారంటే ఆ కార్యక్రమాలు రద్దయినాయి. ఇక రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఇంకా రాణిస్తారని చెప్పి బీసీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం రాజకీయంగా. అందుకే ఈ షాడోల పెత్తనం అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పి సభావేదికగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో అదే అత్యంత ప్రాధాన్యత అందరికీ ఉండే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో రాజకీయ సమానత కాదు, ఆర్థికంగా ప్రగతికి సాధించడానికి కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.